బాలీవుడ్ జంట దీపికా పదుకొనే రణ్వీర్ సింగ్ తల్లిదండ్రులయ్యారు. తమకు ఆడపిల్ల పుట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. త్వరలో తమ బిడ్డతో కలిసి తమ కొత్త ఇంట్లోకి మారనున్నారు దీపికా రణ్వీర్ దంపతులు. దీపికా పదుకొనే రణ్వీర్ సింగ్ జంటకు ఆడపిల్ల పుట్టింది. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది దీపిక. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శుక్రవారం దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ ముంబైలోని సిద్ధివినాయక్ ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఆసుపత్రికి వెళ్ళింది ఈ జంట. కొన్నాళ్ల పాటు చిన్నారితో పాటు గడపనుంది దీపిక. అందువల్ల ఏ సినిమాకు సైన్ చేయలేదు. వచ్చే ఏడాది మార్చి తర్వాత కల్కి 2898 AD మూవీ సీక్వెల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్తో కలిసి నటించనుంది. అలాగే దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ కలిసి నటించిన సింగం అగైన్ చిత్రం దీపావళికి విడుదల కానుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు. గత ఫిబ్రవరిలో తాను గర్భం దాల్చిన విషయాన్ని తెలిపింది దీపికా పదుకొనే. కల్కి 2898 AD ప్రమోషన్స్లో గర్భంతోనే పాల్గొంది. తర్వాత తన ప్రెగ్నెన్సీ ఫోటోలను విడుదల చేసింది. సెప్టెంబర్లో బిడ్డను కనబోతున్న విషయాన్ని కూడా అప్పుడే ప్రకటించింది దీపిక. సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన రామ్లీలా చిత్రంలో తొలిసారి దీపిక, రణ్వీర్ కలిసి నటించారు. షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో ఇటలీలో ఈ జంట పెళ్లి జరిగింది. త్వరలో తమ కూతురుతో కలిసి కొత్త ఇంట్లోకి మారబోతున్నారు దీపిక, రణ్వీర్ దంపతులు. బాంద్రాలోని ఖరీదైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ను కొన్నారు. షారూఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ పక్కనే ఇది ఉంది. 16 నుంచి 19వ ఫ్లోర్స్ వరకు వీళ్లు కొనుగోలు చేశారు.